మామయ్య మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీరు ఎప్పుడైనా వెళ్ళిరా వరదవల్లికి? బ్రిడ్జి దాటిన తర్వాత ఈ బోర్డు వస్తుంది, బోయిన్పల్లి ఇటు గంగాధర రోడ్డు, జగిత్యాల, కరీంనగర్ స్ట్రేట్ వెళ్తే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయంట, పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి తొందరగా పిల్లలు ఏదో చిన్నగా ఏదో ఉంది అదేనా. అయ్యా నేను ఇటు ఇప్పుడే వచ్చిర్రు, మాకంటే ఫాస్ట్గా పోతారు. అట్లనే కాదు, నాకు దర్శనం అవుతుంది, మా సబ్స్క్రైబర్స్ అందరికి చూపించినట్టు అవుతుంది కదా అనేసి డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ తప్పకుండా ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసిన తర్వాతనే ఐఫై ఇవ్వండి అండ్ కమెంట్ చేసేయండి మీరు ఏమనుకుంటున్నారు అనేది. అండ్ ఈ వీడియోని అయితే ఎప్పటి నుంచో నేను షేర్ చేద్దాం, పోస్ట్ చేద్దాం అని అట్లా డిలే అయిపోయింది. అస్సలు మిస్ అవ్వకండి, నాకు చాలా నచ్చిన వ్లాగ్ అనమాట. అండ్ అందరు టైటిల్స్ చూసే ఉంటారు కదా, మేము వరదవెల్లి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ అండి. జస్ట్ ముందు రోజు నైట్ తమ్ముడు మెసేజ్ చేశాడు. యాక్చువల్గా ఈరోజు మేము ఊరు వెళ్ళేది ఉండే, దత్తాత్రేయుడి టెంపుల్కి వెళ్తానంటే నేను ఎట్లా మిస్ అవుతా, అసలు ఇంపాసిబుల్ అది. అప్పటికప్పుడు అసలు ఇంట్లో డిస్కషన్ చేసి వెళ్తున్నాం అనమాట. అండ్ ఎవరెవరం వెళ్తున్నామంటే నేను మామయ్య ఇద్దరం వెళ్తున్నాము. యాక్చువల్గా అనిల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నా. యాక్చువల్గా నేను దత్తాత్రేయుని చాలా మొక్కుతున్నాను, నమ్ముతున్నానని నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాకపోతే అది కొంచెం వే అనేది సరిగ్గా ఉండదు. దాని గురించి మనం వెళ్తూ మాట్లాడుకుందాము, ఎలా ఉంటుంది ఏంటి అండ్ ఎలా వెళ్ళాలి, దాని ఫుల్ డీటెయిల్స్, అసలు ఆ టెంపుల్ విశిష్టత ఏంటనేది మనం ట్రావెల్ చేసి మాట్లాడుకుందాము. సో తర్వాత మనం ఒకసారి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎట్లాగో మనకు దగ్గరే కదా, తర్వాత అనిల్ని తీసుకెళ్ళి పూజ చేయిద్దామని అనుకొని, సో యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే వెళ్దాం అనుకున్నా. బట్ బండి మీద ఒక్కదాన్ని వెళ్తే బోర్గా వస్తుంది కదా. అండ్ తమ్ముడు మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా బండి మీద వెళ్తున్నారనమాట. సో అందుకే నేను మామయ్య అయితే స్టార్ట్ అయినాము. ప్రజెంట్ కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచినాం. యాక్చువల్గా శ్రీవుని కూడా తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే పాపం దాన్ని మార్నింగ్ లేపి దానికి స్నానం చేసి అది చేసేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది. 7 o'clock వరకు స్టార్ట్ అయిదామని చెప్పాడనమాట తమ్ముడు. అండ్ ఇప్పుడైతే వెమ్లాడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, నాంపల్లి గుట్ట అనేసి. ఇది కూడా చాలా ఫేమస్ అండి. అండ్ ఇది వెమ్లవాడ కమాన్, కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి కమాన్ ఐడియా ఉంటుంది. నేను మామయ్య స్టార్ట్ అయినాము. ఇప్పుడే వెమ్లవాడ నుంచి 10 kilometers చూపిస్తుంది వరదవల్లి. అన్నట్టు టైటిల్స్లో పెట్టినాయి కదా. తమ్ముడును మరి అమ్మకి లేట్ అయినా, అందుకే మేము తొందరగా స్టార్ట్ అయినాం. పెట్రోల్ కొట్టించుకొని కొంచెం మెల్లగా వెళ్దామని. ఇది నాంపల్లి గుట్ట, చాలా ఫేమస్ టెంపుల్ అట వరదవెల్లి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. మామయ్య మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీరు ఎప్పుడైనా వెళ్ళిరా వరదవెల్లికి? ఫస్ట్ టైం అంట. చూసిరా, వాళ్ళే వెళ్ళలేదంటారు, నేను నా వాళ్ళు వెళ్తున్నా, నా వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు మామయ్య. యాక్చువల్గా వరదవెల్లి పేరు ఎట్లా వచ్చింది తెలుసా మామయ్య? నేను నిన్న చూసిన అన్ని వీడియోస్, తెలీదా? అయితే అది ఇట్లా కింద ఉంది కదా, అయితే ఊరికే ఇట్లా వర్షాకాలంలో వరదలు వచ్చి ఊరికే ముప్పు గ్రామాలు అని అంటారు కదా. సో అట్లా వర్షాకాలం ఊరికే అది ఊరు మునిగిపోవడం వల్ల వరదవెల్లి వచ్చిందట. అదొకటి అంటే అంటున్నారు అట్లా. ఇంకొకటి సేమ్ ఇట్లనే దత్తాత్రేయుడు వెలిసిండు కదా అక్కడ, ఏంటి వెంకటేశ్వర స్వామి రూపంలో. అండ్ మొత్తం మన దేశంలోనే ఫస్ట్ టైం అంట ఈ టెంపుల్లో దత్తాత్రేయుడు స్వర్ప రూపంలో ఉన్నది. అది కూడా ఒక రాయికి ఉంది అక్కడ. ఫస్ట్ టైం అంట, మనం మొత్తం ఇండియాలో ఎక్కడ లేదట అట్లా దత్తాత్రేయుడు పాము రూపంలో ఉన్న విగ్రహం. సో అట్లా అదేదో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎవరో ఒకతను వచ్చి అక్కడ ఇట్లా పూజలు చేస్తారు కదా, అట్లా ఆయన పేరు వరద సంథింగ్ ఏదో ఉందంట. ఆ పేరు మీద వరదవెల్లి నచ్చిందట. అంటే 2 రకాలుగా చెప్తున్నారు అన్నట్టు. ఇదా అదా తెలియదు ఇక మనకి మొత్తానికి అయితే. ఇప్పుడు ఏంటి అనుపురం వచ్చినాం మేము. అనుపురం ఇక్కడ నుంచి వెమ్లవాడ నుంచి అయితే 10 kilometers అండి. కరీంనగర్ నుంచి ఈజీ ఉంటుంది కొంచెం 15 kilometers కదా. ఇది కరీంనగర్ రోడ్డే. వెమ్లవాడ నుంచి రావాలనుకున్న వాళ్ళు, సిరిసిల్ల నుంచి రావాలనుకున్న వాళ్ళు ఇట్లా రావచ్చు. సిరిసిల్ల వాళ్ళకి వేరే రూట్ ఉందా? ఇదే రూటు, స్ట్రేట్ ఒకటి రూటు. అక్కడ ఇప్పుడు అది ఆ ఊరు లేదు యాక్చువల్గా, డ్యామ్ కట్టేసారు. కట్టినాక ఇప్పుడు వాటర్ ఏం లేవు, మొత్తం ఎండిపోయినాయి కదా. సో ఆ ఊరు అనేది పైకి తేలుతుంది అంటే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు చాలామంది వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళు
వెళ్తున్నారట. మేము అనుకోకుండా మా చిన్నత్తయ్య వాళ్ళు వెళ్తున్నారు అనమాట. సో నన్ను రమ్మంటే నేను ఒకదాన్నే వెళ్దాం అనుకున్నా. ఏదో ఇక పాపం పోరని మా బాబాయ్ తీసుకోబోతున్నా. నేను ఒకదాన్ని బండి మీద వెళ్తే ఏముంటుంది చెప్పండి. అందుకే శ్రీయాంజలి బతిలాడి దాన్ని ఎందుకు ఇంత మార్నింగ్ లేపి అవి కాదు మరి నా వల్లనే కదా మీరు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి పుట్టి పెరిగినా కూడా మీరు అంత ఫేమస్ టెంపుల్ని చూడలేదు మరి కాదా. మొన్న కూడా నా తరఫున రీసెంట్గా మార్నింగ్ లేచిన 5:30 లేచిన అక్షయ్ కాదు బాబు ఇంకేదో చూసిన రవీంద్ర భారతి ఫస్ట్ చూపించిన మొత్తానికి స్టార్ట్ అయిపోయినా. రుద్రవరం వచ్చినాం. రుద్రవరం ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళైతే పక్కగా విజిట్ చేయండి. మన వర్షాకాలం స్టార్ట్ అయితే అది కనిపించదు టెంపుల్ మొత్తం వాటర్తో నిండిపోతుంది అనమాట. మెయిన్గా ఈ టెంపుల్కి విజిట్ అయ్యే వాళ్ళు ఏంటంటే రాహు సర్పరూపంలో దత్తాత్రేయ స్వామి ఉంటాడు కాబట్టి మన జాతకాలలో రాహు అవి కొన్ని ఉంటాయి కదా, అవి ఉన్న వాళ్ళు పూజలు చేయించుకుంటే మంచిది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయంట. పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి తొందరగా పిల్లలు ఏదో ఇంకేమో కూడా ఉన్నాయి. ఎవరైనా తప్పిపోతారు కదా చిన్న ఉన్నప్పుడు, అట్లాంటి వాళ్ళు దొరకాలన్నా కూడా ఇక్కడ మొక్కుకుంటారట. ఇంకా చాలా ఉన్నాయి, చాలా రీసెర్చ్ ఉంది. అంటే మొత్తం ఇండియాలోనే ఎక్కడ లేని టెంపుల్ ఇక్కడ ఉంది అని అంటే దానికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. గొల్లపల్లికి వచ్చి వీళ్ళు స్టార్ట్ అయ్యారో లేదో మా చిన్నత్తయ్య వాళ్ళు. మేము రీచ్ అయిపోయేలా ఉన్నాము ఆల్మోస్ట్. అక్కడ డ్యామ్ వరకు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాం. వాటర్ లేవు మొత్తానికి మామూలుగా అయితే ఫుల్ వాటర్ ఉంటాయి. వాటర్ లేవు ఇవాళ పొద్దున్న కరెంట్ అయింది. దానికి కూడా మెలకు వచ్చింది. రుద్రవరం నియర్ బై ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. నేను ఇక్కడ ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను మొత్తం ఎట్లుంటుంది టెంపుల్, ఎట్లుంటుంది. చిన్న టెంపుల్ అనట కానీ ఫేమస్ టెంపుల్. దత్తాత్రేయ స్వామి అంటే నేను బాగా నమ్ముతున్నా. అదే కనిపించదు అసలు. ఇక అందుకే వస్తే ఈ 1 మంత్ ఈ మే జూన్లో రావాలి. తర్వాత వర్షాలు పడితే ఖచ్చితంగా పైన నుంచి కిందికి వాటర్ వస్తాయి కదా, కనిపించదు టెంపుల్. పక్కగా వచ్చి దర్శనం చేసుకోండి. చిన్న టెంపుల్ కానీ మంచిగా ఉంటుంది. ఇట్లా మార్నింగ్ టైంలో వెళ్తే ఇంకా పీస్ఫుల్. ఎట్లా మాట్లాడినా మావయ్య క్రెడిట్. డ్యామ్కి వచ్చేసినాము. చూడండి వాటర్ మొత్తానికే లేవు అసలు. ఫుల్ వాటర్ ఉంటుండే అసలు. టూ మచ్ కదా, మొత్తం ఎండిపోయి చెట్లు. అసలు గట్లు కూడా కనిపిస్తున్నాయి కదా. అంటే అంతమంది పొలాలు ఉండే కదా ఇక్కడ. చూడండి గట్లు అట్లనే ఉన్నాయి. టైం ఎంత అవుతుంది? మా అంటే 7:45 అట్లా అవుతుంది అంతే. మొత్తం ఎండిపోయింది అటు. యాక్చువల్గా అంతకుముందు ఇది లేకున్నాయి. అన్ని పిచ్చి పిచ్చి పనులు వేస్తున్నారని కట్టిరు అన్నట్టు. ఏమన్నానా అసలు ఇక పెద్ద ఊరు కదా మామయ్య. అక్కడ కూడా ఏదో చిన్నగా ఏదో ఉంది. అదేనా? అయ్యా నేను ఇటు కావచ్చు అనుకుంటున్నా. అవునా, ఇదేనా టెంపుల్? అదే అదే అవును. అదే నేను ఇటు సైడ్ కావచ్చు అనుకుంటున్నా. ఓకే ఇటు సైడ్ కావచ్చు అనుకున్నా. అదేనా టెంపుల్? చిన్న టెంపులే కానీ ఇల్లు. అయ్యో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు కావచ్చు కదా. అంటే ప్రతి ఎండాకాలము ఇట్లా కనిపిస్తుంది మనకి మొత్తం. ఇల్లు ఇట్లా ఉంటాయి కుండలు ఆడుకునేవి. అవును ట్యాంక్. వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడి పేరు? ఏ ఊరు పేరు?
కదా చూడండి అసలు నీళ్ళని ఎండిపోయినా కూడా గట్లు కూడా అట్లనే ఉన్నాయనంటే ఎంత మంచిగా. ఓ ఇలా మస్తు చేపలు పడతారు వాటర్ ఉన్నప్పుడు. ఇవి పైప్ లైన్లా వాటర్ పైప్ లైన్. బ్రిడ్జి దాటిన తర్వాత ఈ బోర్డు వస్తుంది, బోయిన్పల్లి ఇటు గంగాధర రోడ్డు జగిత్యాల కరీంనగర్. స్ట్రైట్ వెళ్తే జగిత్యాల. ఈ సర్కిల్ దగ్గర నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఇక్కడ ఏమన్నా బోర్డు ఉంటుందా చూద్దాం. వర్రా వెళ్ళి అని చిన్న బోర్డు ఏదో ఉంది, అది వర్రా వెళ్ళి ఇదో కాదు. అటు వెళ్ళొద్దు, ఇట్లనే వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉందా మొత్తానికి అయితే వెంకటాడ నుంచి 10 కిలోమీటర్లు 10-11 చూపిస్తుంది. మేము వెళ్ళి వస్తున్నాం కాబట్టి ఇంకా వాళ్ళు రాలేదు. చిన్నప్పటి వాళ్ళు ఇంకా అందుకోలే మమ్మల్ని. మొక్కజొన్న ఇప్పుడే వచ్చిర్రు, మాకంటే ఫాస్ట్గా పోతారు. అబ్బా ఇందాక రేస్ చేసినావు వాళ్ళని. ముందెళ్ళండి మామయ్య, కొంచెం ముందెళ్ళండి. ముందు అయ్యో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కొంచెం దూరం వచ్చినాక ఇక్కడ మంకీ స్టాచ్యూ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ రోడ్డు కొంచెం కచ్చకచ్చనే ఉంది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాక లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ మంకీ స్టాచ్యూ ఉంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి లెఫ్ట్. అట్లా రావాలనుకున్న వాళ్ళు రండి. ఈ మంత్ ఎండ్, నెక్స్ట్ జూన్ వరకు ఈ వాటర్ వచ్చే వరకు రావచ్చు ఈజీగా. ఇందాక మనం వచ్చిన బ్రిడ్జ్ యాక్చువల్గా అటు నుంచి ఒక వే ఉంటే ఇంకా ఫాస్ట్గా వచ్చేయచ్చు. ఇదంతా తిరిగి రావడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఇట్లా మస్తు ఉంటుంది. వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది కదా, చదవండి సూపర్ ఉంటుంది. ఇందాక వచ్చిన రోడ్ అయితే సూపర్ ఉంది. చిన్నగానే కానీ చిన్న రోడ్డు, 1 వే రోడ్డు కానీ చాలా బాగుంది. మామిడి తోటలు ఉన్నాయి. రావచ్చు మంచిగా నడుమిన. వీకెండ్ శనివారం అనిల్ తీసుకురా. శని అన్న ఆదివారం అన్న. ఇప్పుడు అయ్యేవారు నడితే తెలుస్తుంది ఆ రోజు ఓపెన్ ఉంటుందా లేదా, ఏ టైంకి ఓపెన్ చేస్తారు. ఒకవేళ సాయంత్రం అయినా, నేను సాయంత్రం కంటే పొద్దున్నే బెటర్ కదా, స్నానం చేసి ఫ్రెష్గా రావచ్చు సాయంత్రం. ఇవన్నీ వాటర్ వస్తాయి. ఇదంతా కూడా కావచ్చు కదా, ఇదంతా కూడా వాటర్ వస్తాయి. మనం వెళ్ళే రోడ్లో కూడా వాటర్ ఉంటాయి మొత్తం. వచ్చేసింది టెంపుల్. ఇది కూడా ఏదో చిన్న గుడి ఉన్నట్టు. సో ఇది కొండ మీద ఉన్నది కదా మామయ్య. ఇది కొంచెం గుట్ట మీద లానే ఉన్నది. పైన కనిపిస్తాయి వచ్చి చెట్లు అవి ఇవి, కానీ రాకపోతే రారాదు. ఇవన్నీ ఇదంతా మునిగే ఉంటుంది. బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇదే టెంపుల్. అవును, అక్కడ అవి అయినాయి కదా. అవును ఉన్నారు జనాలు. ఇదే దత్తాత్రేయ స్వామి టెంపుల్. అప్పుడు మెట్లు మంచిగా ఉన్నాయి. అది లెక్కగలుగుతాడా? వాటర్ హీట్ వాటర్ కనిపిస్తుంది. ఎక్కుతున్నాం. ఎంత మునిగినాయి, అవన్నీ మునిగినాయి. వచ్చేది ఉంటే గురువారమే రావాలి అంటే, ఎందుకంటే ఇక్కడ గురువారం రోజే దత్తాత్రేయ స్వామి వెలిసింది. సో అది ఈ ఎండకే నాకు కళ్ళు మండుతున్నాయి. కొన్ని మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళకి అట్లా అని ఇట్లా వెళ్తే బండి కూడా పైకి వెళ్తుందట, అక్కడికి వస్తుందట బండి. లేదు అంటే ఆల్రెడీ వెహికల్స్ వస్తున్నాయి, 4 వీలర్స్.
కొన్ని ఉన్నాయి మెట్లు, ఇక్కడ కాలు కడుక్కోవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను. దత్తాత్రేయ స్వామి సిద్ధమంగళ స్తోత్రం చదువుదామని అనుకుంటున్నాను నేను 3 times or 5 times. ముస్లిం బాయ్ అట్లనే ఉన్నావు రా, సేమ్ నిజంగా అట్లనే ఉన్నావు. తీసుకోవచ్చు కదరా, అంగి కాదు గడ్డం. ఎందుకు మొక్క? కొండగట్ట తిరుపతి ఎప్పుడు? కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇట్లా పైకి వచ్చేసేయాలండి. పైన ఇది టెంపుల్, చిన్నగా ఉన్న చాలా విశిష్టతమైన టెంపుల్. అండ్ అక్కడ పర్మిషన్ తీసుకొని దేవుడిది కూడా నేను వీడియో క్లిప్ తీశాను, ఇక్కడ యాడ్ చేస్తాను. డెఫినెట్గా దర్శించుకోండి. వీలైతేనైతే తప్పకుండా రండి. ఇంకా థర్స్డే అండ్ సాటర్డే వస్తే పూజారి ఉంటాడు. థర్స్డే రోజైతే అభిషేకం చేయించుకోండి, చాలా మంచిది. సాటర్డే కూడా వచ్చినా కూడా మనకు పూజారి ఉంటాడు అనమాట. అండ్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే అవకాశం కూడా ఉంది. 9, 11, 21 ప్రదక్షిణలు చేయండి. నేనైతే 11 చేసిన. అండ్ ఇక్కడ పెద్ద చెట్టు కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. ముడుపు కట్టి మొక్కుకుంటే చాలా అనుకున్న కోరిక నెరవేరుతుందంట. అండ్ ఇది ఇండియాలోనే కాదండి, ప్రపంచంలోనే ఏకైక రాహురూప శయన దత్తాత్రేయుడు అంట. అంటే సర్పరూపంలో ఉన్నది. మనకి స్టోన్ పైన ఉంటుందండి జంట సర్పాల ఇట్లా ఒకటి కనిపిస్తుంది అనమాట. మీరు నెక్స్ట్ క్లిప్లో చూడొచ్చు. అందులో మనకి కనిపించని జంట సర్పాలు కూడా దాగున్నాయంట. మనకు అది కొంచెం స్టోన్ కదా, అంత కనిపించదు. మాకైతే కనిపించలేదు, అబ్జర్వ్ చేసిన. అండ్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, అంటే బాయ్స్ అయితే ఇట్లా లుంగి కట్టుకొని అట్లా వస్తే డైరెక్ట్గా అక్కడ మనము వాటర్ కానీ పాలతో కానీ మనం ఇట్లా అభిషేకం చేసుకొని మనమే చేసుకొని పూలు కూడా వేసుకోవచ్చు. లేదు అంటే అయ్యవారు వచ్చిన తర్వాత అక్కడ అన్ని పంచామృతాలు అక్కడనే అవైలబుల్గా ఉంటాయి. టికెట్ తీసేసుకొని మనము పూజ చేయించుకోవచ్చు. ఇదే అండి సర్పరూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి. మామూలుగా దత్తాత్రేయుడు అంటే మనకి ఇట్లా 3 heads ఉండి ఇట్లా మనకు విగ్రహం లాగా ఉంటుంది కదా. బట్ ఫస్ట్ టైం నాకు కూడా చూడగానే అసలు ఇట్లా చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇది మెయిన్. అండ్ ఇది పక్కన వచ్చేసి వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ దీనికి కూడా ఒక స్టోరీ ఉందంట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. పక్కన ఒకటి చిన్నది ఉంది పైననే. ఈ టెంపుల్ వచ్చేసి నేను బయట నుంచి కూడా చూపిస్తాను మీకు. మీ అంత కన్ఫ్యూజ్ అవుతే అంటే నార్మల్గా ఓపెన్ క్లిప్ పెట్టాను కదా, అక్కడే కనిపిస్తాయి అనమాట పక్కనే. చాలా మంచిగా అనిపించిందండి. గురువారము శనివారం చాలా జనాలు ఉంటారంట. అంటే కొంచెం మార్నింగ్ వస్తే ఫస్ట్ దాంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు. పెద్దగా టైం కూడా ఏం పట్టదండి దర్శనానికి. దర్శనం అయిపోయింది, వెళ్తున్నాం మేము. చూసారు కదా దేవుడిని, చాలా బాగుంది. దర్శనం అయిపోయింది. ఇదేమో ఇక్కడ చిన్న ఎంట్రెన్స్లోనే ఉంది వెంకటేశ్వర స్వామి, అదేమో మెయిన్ టెంపుల్. చాలా మంది వచ్చారు. గురువారమే మెయిన్గా రావాలంట. ఎట్లుంది మామయ్య? ఇలా ఆల్రెడీ 3rd టైంలే. ఇక్కడ ముడుపులు కట్టొచ్చేట అభిషేకం, మెయిన్ అభిషేకము. మాకు తెలియలేదు, మా అత్తయ్య వాళ్ళు చెప్పలేదు. అభిషేకం అని అంటే అసలు అందరం వచ్చేవాళ్ళము, అనుకోకుండా వచ్చినాం కాబట్టి ఇట్లా అయిపోయింది. ఏంటిది? అట్లేం లేదు. వచ్చి దత్తాత్రేయ స్వామి అనగానే నేను అసలు ఇవాళ మేము ఊరికెళ్ళేది ఉంది, చెప్పినా కదా. దత్తాత్రేయుడు అనగానే అసలు మార్నింగ్ లేవలేదా మామయ్య నేను? అట్లనే కాదు, నాకు దర్శనం అవుతుంది, మా సబ్స్క్రైబర్స్ అందరికి చూపించినట్టు అవుతుంది కదా అనేసి డైరెక్ట్ గా మాట్లాడుతున్నా. చెప్పిన అందరినీ రమ్మని, అందుకే రూట్ మొత్తం చూపించుకుంటూ వచ్చిన. మెయిన్ ముడుపు కట్టడం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా అందరం వచ్చి ముడుపు కడతాం. అండ్ అభిషేకం కూడా అనుకున్నాం కానీ అనిల్ లేడు, అత్తయ్య లేరు. సో నెక్స్ట్ టైం వచ్చి ఏం తీసుకోకుండా పర్లేదు. ఇక్కడ అన్న అభిషేకానికి వాళ్ళు అందరు ఇస్తున్నారు. టికెట్ వచ్చేసి 100 రూపీస్ అట. కానీ పూజ అంతా అయిపోయాక 500 రూపీస్ అడుగుతారట అయ్యగారు. అభిషేకానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో నో వర్రీస్, తీసుకురాకపోయినా అభిషేకం చేయించుకోవచ్చు. ఫాస్ట్గానే అయిపోతుంది, ఒక 10 minutesలో అట్లా ఒక్కొక్కరికి. అది మేమైతే దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నాము. చాలా మంది వస్తున్నారు, మంచిగా ఇంత పీసు ఉంది. ఇట్లా వర్షం పడినప్పుడు వస్తేనైతే ఇంకా మస్తు ఉంటుంది. మా మామయ్య వేపకాయలు ఏంటి గుండ్లు గుండ్లు ఉన్నాయి కదా, ఈతకాయలాగా ఉన్నాయి. గుండ్లు ఈతకాయలాగా ఉన్నాయి. నేను చిక్కిబండి మీద వస్తా, మీరు వెళ్ళండి.
రాకున్నా పర్లేదు. అరే కదా మంచిగా ఉంది అక్కడ ఫోటో దిగదండ్రా. మస్తు ఉంది అంటే డిజైనింగ్ లా ఉంది. ఏం లేదు ఎవరిదైనా లిఫ్ట్ అడుగుతా ఏముంది. మస్తు బండ్లు ఉన్నాయి ఇక్కడ. ఎందుకు ఇయ్యరు? ఉంది ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, పాస్పోర్ట్ ఉన్నాయి, ఫోటో కాపీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే వెళ్ళండి. ఏమేమి స్టార్ట్ అవుతాం ఒక 5-10 మినిట్స్లో 5 మినిట్స్లోనే. దర్శనం అయిపోయింది. కాసేపు కూర్చొని మేము స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా విలేజ్లో ఉండడం వల్ల డెవలప్మెంట్ కాలేదు. అందులోనూ ఈ మిడ్ మ్యానర్ చేయబట్టి అసలు ఇంకా మొత్తం ఒక ఎండాకాలం ఒక 2-3 నెలలు తప్పించి మిగతా మొత్తం ఇదంతా వాటర్ రావడంతో కూడా అట్లా కూడా డెవలప్మెంట్కి పాపం ఈ టెంపుల్ నోచుకోలేదు అనిపించింది. రియల్గా ఇంత మంచి టెంపుల్ ఎవరికి తెలియకపోవడము. అండ్ అసలు మెమ్లాల్లో ఉండి మాకే తెలీదు. అంటే నార్మల్గా ఇక్కడ ఎక్కడనో సర్పరూపంలో ఉన్న దత్తాత్రేయుడు ఉన్నారని తెలుసు కానీ ఇంత దగ్గర ఉన్నారని తెలియలేదు. డెఫినెట్గా చుట్టుపక్కల ఎవ్వరున్నా కూడా వచ్చి దర్శనం చేసుకోండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఎవరు లేకపోయినా నార్మల్గా దర్శనం చేసుకొని సిద్ధమంగళ స్తోత్రం అని ఉంటుంది, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అది చాలా పవర్ఫుల్ అండి. 9 శ్లోకాసే ఉంటాయి. మీరు 9 టైమ్స్ 5 టైమ్స్ చదవచ్చు, 9 టైమ్స్ చదవచ్చు, 11 టైమ్స్ చదవచ్చు. ఇంకా మీ ఇష్టం. ఇక్కడ నుంచి మీరు ఎన్నిసార్లు ఎక్కువ చదివితే అంత మంచిది అనమాట. జస్ట్ ఒక 2-3 టైమ్స్ చదివితే నోటికి వచ్చేస్తుంది. శ్రీయాన్సి కూడా సిద్ధమంగళ స్తోత్రం నోటిగా చదివేస్తుంది అనమాట. అది నేర్చుకున్నాకనే నేను నేర్చుకున్నా. అంత పవర్ఫుల్ శ్లోకము. ఇక్కడికి వచ్చినాక డెఫినెట్గా చదువుకోండి. సో మేము ఇప్పుడైతే ఇంకా బ్యాక్ వెళ్తున్నాం అనమాట. మా తమ్ముడు తెలుసు కదా మాడుస్తుండి వచ్చిన దారిలో వెళ్ళరా బాబు అంటే లేదు ఇట్లా బ్రిడ్జ్ కింద నుంచి కూడా ఒక వే ఉంది, అదైతే షార్ట్ కట్ అనేసి ఇట్లా ఆ మునిగిపోయిన ఊరు ఉంటుంది కదా అందులో నుంచి తీసుకెళ్తున్నాడు. నాకెందుకో డౌట్ వచ్చింది అసలు అక్కడ దాకా వెళ్ళగలుగుతామో లేదో, ఎందుకంటే ఇదంతా కొన్ని మంత్స్ మునిగిపోయింది కాబట్టి మట్టి అంతా అస్సలు ఇట్లా దిగిపోతుంది అనమాట బండి. ఇంకా నాకు భయం వేసి వద్దురా బాబు ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాము అనేసి మళ్ళీ బ్యాక్ టర్న్ మళ్ళీ మేము వచ్చిన దారిలోనే బయలుదేరుతున్నాం అనమాట. సో వరదవెల్లి అనే ఊరు చాలా అంటే వరదలో మునిగిపోవడం వల్ల అట్లా గురి కావడంతో ఆ పేరు వచ్చిందని, అక్కడ ఒక భక్తుడు జపం చేసి ఈ ప్లేస్ని ఇట్లా ఇక్కడ దత్తుడు ఉన్నాడు అనేసి అట్లా చాలా వాటితో ఉన్నాయన్నమాట. ఆ నేమ్ వరదవెల్లి అని వచ్చిందనేసి. అదండి నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోవడం. ఎవరైనా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇది మన వ్లాగ్ చూసి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా పక్కా కమెంట్ చేయండి. నియర్ బైకి జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, వేములవాడ, సిరిసిల్ల ఇక వీళ్ళందరికీ ఇంకా చాలా దగ్గర వేములవాడ దర్శనానికి చాలామంది వస్తుంటారు కదా అండి. సేమ్ ఇదే మిడ్ మ్యానర్ డ్యామ్ నుంచే వస్తుంటారు. ఆ మిడ్ మ్యానర్ రాకముందే ఒక సర్కిల్ చూపించారు కదా, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి విజిట్ చేసి దర్శనం చేసుకొని వేములవాడకు వచ్చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము, చాలా తొందరగానే వచ్చేసామంటే వేములవాడకి ఎలాగో దగ్గరే కదా. సో ఇప్పుడైతే ఇంకా మా అత్తయ్యనే వండుతారన్నారనమాట. నేను ఇవన్నీ కట్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ తీయాలని అనుకుంటున్నారో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. 1 lakh ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఐఫై ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొంచెం లేట్ అయినా కూడా పక్కాగా నేను రిప్లై ఇవ్వడానికే చూస్తున్నాను అనమాట. అండ్ దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ విత్ దిస్ వ్లాగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.